దానియేలు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు అని అంటే స్తుతిస్తున్నాడు. ఆయన స్తుతించేటప్పుడు దేవుణ్ణి ఏమని స్తుతిస్తున్నాడు అనంటే, ఆయన కాలములను సమయములను ఏం చేసేవాడు? మార్చువాడు అంటూ దానియేలు ఏం చేస్తున్నాడు అనంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. అదేంటి అనంటే, నెబుకద్నెజరు రాజు గారికి ఏమొచ్చింది అనంటే ఒక కళ వచ్చింది. కన్న కళను ఆయన మర్చిపోయాడు. అది సహజమే. మనం కూడా రాత్రులు నిద్రపోయేటప్పుడు కలలు గంటాం. మనకు కూడా కలలు వస్తాయి. అయితే ఉదయం లేచేసరికి మనం కనిన కళను మనం మర్చిపోతాం, మనకి జ్ఞాపకం రాదు. ఉదయాన్నే లేచి ఆలోచన చేస్తూ ఉంటాం. లేకపోతే భర్తకు వస్తే భార్యతోనో, భార్యకు వస్తే భర్తతోనో, పిల్లలకు వస్తే తల్లిదండ్రులతోనో, తల్లిదండ్రులకు వస్తే పిల్లలతోనో, రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఎంత ఆలోచించినా కూడా ఆ కళ నాకు గుర్తు రావట్లేదు, జ్ఞాపకం రావట్లేదు అని చెప్పి ఏదో వచ్చిందబ్బా అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈయనకు కూడా అలాగే కళ వచ్చింది. వచ్చినటువంటి కళను ఆయన మర్చిపోయాడు. అయితే ఈయనేం చేశాడు అనంటే, ఆ బబులోనులో ఉన్నటువంటి ఆ జ్ఞానులందరినీ కూడా తన దగ్గరికి పిలిపించుకుని వాళ్ళతో ఒక మాట చెప్పాడు. ఏంటి అనంటే, నేను ఒక కలగన్నాను అన్నాడు. నేను ఒక కలగన్నాను అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో, వీళ్ళ వెంటనే అన్నారు, రాజా మీరు ఆ కళను చెప్పండి, మీరు ఆ కళను చెప్తే మేమేం చేస్తాము అని అంటే, మేము భావం చెప్తామన్నారు వాళ్ళు. అప్పుడు ఈయన అన్నాడు, కళను మీరే చెప్పాలి, కళ భావాన్ని కూడా మీరే చెప్పాలి. ఆ మాటకు వాళ్ళు షాక్ అయ్యారు. కళ చెప్తే భావం చెప్తాం కానీ కళ భావం కూడా చెప్పాలంటే, వాళ్ళన్న మాటలు మనం చూస్తే, భూమి మీద ఏ మనుష్యుడు రాజు అంటే తమరు అడిగిన సంగతి చెప్పజాలడు.